ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షు చాకోస్. నేను ఈరోజు ఒక ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే 1/2 kg డార్క్ చాక్లెట్ విత్ నట్స్ అండ్ 1/2 kg మిల్క్ చాక్లెట్ అండ్ 1/2 kg వైట్ చాక్లెట్. నేను ఈరోజు ఈ ఆర్డర్ని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దురు రండి. సో ఫస్ట్ అయితే నేను డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకుంటున్నాను డబుల్ బాయిలర్ మెథడ్లో. ఫస్ట్ నేను డార్క్ చాక్లెట్ విత్ నట్స్ ప్రిపేర్ చేస్తాను, తర్వాత మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేస్తాను. మెల్లగా చేసుకుంటూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నాకు 3 ఆర్డర్స్ అండి. ఈ మొత్తం ఒకళ్ళకేమో 1/2 kg డార్క్ చాక్లెట్ విత్ నట్స్ అండ్ ఇంకొకరికి కూడా సేమ్ డార్క్ చాక్లెట్ విత్ నట్స్, ఇంకొకళ్ళకేమో మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్. ఈ రెండు 1/2 kg. సో 3 ఆర్డర్స్. చూడండి ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది కాంపౌండ్. ఇంకెక్కడన్నా కొన్ని ఉన్నాయి. సో మనం ఇది ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. చాక్లెట్ అనేది మంచిగా బాగా షైనింగ్గా ఊపడుతుంది. మనం మిక్స్ చేసుకునే దాంట్లో ఉంటుంది బాగా ఇట్లా చాలాసేపు, ఎంతసేపు మిక్స్ చేసుకుంటే అంతసేపు. సో అనేది కూడా చాలా బాగా ఉంటుంది, షైనింగ్గా కూడా ఊపడుతుంది చాక్లెట్. బాగా మిక్స్ చేసుకుందాం ఇట్లాగా. ఇది మిక్స్ చేయడం అయిపోగానే నేను మౌల్డ్స్లో నట్స్ అనేది ఫిల్ చేసుకుంటాను. ఇది అయిపోయింది. నేను మౌల్డ్స్లో 3 ఆర్డర్స్ అని చెప్పా కదా. ఒక ఆర్డర్ ఏమో నా ఫ్రెండ్కి, ఒక ఆర్డర్ ఏమో మా హస్బెండ్ వాళ్ళ కొలిక్కి, మా ఊరు ఒక అక్క తను విజయవాడలో ఉంటుంది, ఆ అక్కకి ఒకటి. ఈ నట్స్ అనేది నేను అన్నిట్లో ఈక్వల్గా ఉండేటట్లు చూసుకుంటాను. మరి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా దగ్గర చాక్లెట్స్ ఏమైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు ఏ చాక్లెట్ నచ్చిందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. మనం మౌల్డ్స్లో నట్స్ ఫిల్ చేసుకొని అయిపోయింది. ఇంకా కాంపౌండ్ ఫిల్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ర్యాప్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు మన కాంపౌండ్ని ఫిల్ చేసేద్దాం. సో ఇదండి, డార్క్ చాక్లెట్స్ని డిమోల్డ్ చేసేసాను. ఇంకా మనం వీటిని ర్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే మిల్క్ చాక్లెట్ ప్రిపేర్ చేద్దాం. కాంపౌండ్ని ఇందాక మనం ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, చాప్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెల్ట్ చేసుకుందాం. కాంపౌండ్ని చాప్ చేయడానికి అయితే నాకు మా హస్బెండ్ హెల్ప్ చేశారు. ఆ చాక్ అయితే షార్ప్గా ఉంది. నాకు మా బాబుకి ఒకసారి కట్ అయిపోయింది. ఇంకప్పటి నుంచి చాప్తో చాప్ చేయాలంటే వద్దని మా హస్బెండ్ తీసుకొని ఈరోజు చాప్ చేశారు. నేను చేసిస్తా ఇవ్వని. సో ఇది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయింది. ఇదిగోండి కాంపౌండ్ మెల్ట్ అవ్వచ్చింది. ఎక్కడన్నా ఉన్నాయి ఇట్లా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది కూడా సేమ్ ఇందాక డార్క్ కాంపౌండ్ మిక్స్ చేసుకున్నట్టే దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మోడ్స్లో వేసేసుకున్నాం. ఈ షేప్స్ అనేవి కొత్తగా తీసుకున్నవి చూసారు కదా. బాల్ షేప్ వచ్చి పైన కొద్దిగా సింబల్ లాగా మౌసీ షేప్ లాగా వచ్చింది. మోల్డ్స్లో వేసేసుకుందామండి. ఇవైతే కొత్తవి మోల్డ్స్ తీసుకున్నది. ఇంతకుముందు నా దగ్గర ఓన్లీ టూ షేప్సే ఉన్నాయి. ఒకటేమో హార్ట్ షేప్ అండ్ ఇంకొకటి మిక్స్డ్ ఉంటాయి. ఫ్లవరు, హార్ట్ అట్లాగా స్టార్ ఇట్లా ఉంటాయి. షేప్ అనేది వెయిట్ ఎంత పడుతుందో చూడాలి. ఫస్ట్ టైం కదా. ఇంతకుముందు ఉన్న నా దగ్గర హార్ట్ షేప్ అయితే 8 నుంచి 10 grams పడుతుంది. ఫుల్ మొత్తం నింపేస్తే 10 grams పడుతుంది. అది ఈ షేప్ ఎంత పడుతుందో చూడాలి ఈసారి. నా దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి కానీ తెచ్చుకున్నాను యూస్ చేద్దాం. అది ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు ఎందుకో సరిగ్గా రాలేదు. ఇంకా వాటిని అట్లాగే పెట్టేశాను. ఇంకొక ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటిని ట్రై చేయాలి. అసలు పైపింగ్ బ్యాగ్స్ అయితే ఈజీగా ఉంటుంది పోకుండా. ఇలా ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అంటే ఇవి షేర్ చేయండి. అంటే మీలో ఎవరైనా చాక్లెట్స్ చేసే వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా చెప్పండి నాకు. దీంట్లోనే త్రీ లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటేమో ప్లెయిన్గా ఉంది, ఇంకొకటేమో ఏదో కొంచెం స్మాల్ డిజైన్ లాగా ఉంది,
ఇంకొకటేమో గీతలు గీతలుగా ఇంకా మనం వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకుందాం వైట్ చాక్లెట్ చేయడానికి. ఆల్రెడీ మనం డార్క్ చాక్లెట్ విత్ నట్స్ అంటే మిల్క్ చాక్లెట్ ప్రిపేర్ చేసాం కదా, ఇంక ఇప్పుడు వైట్ చాక్లెట్ ప్రిపేర్ చేసుకుందాం. కాంపౌండ్ని అయితే మెల్ట్ చేసుకుందాం. కొద్దిగా టైం పట్టింది, ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మెల్ట్ అవ్వడానికి. ఇది 2 పర్సన్స్కి అంటే హాఫ్ కేజీ చాక్లెట్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను. దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, స్లోగా తిప్పుతున్నా ఎందుకంటే నాకు ఇది ఫుల్గా ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇంకా వైట్ కాంపౌండ్ అయితే వేసేసుకుందాం మౌల్డ్స్లో. నేను ఆల్రెడీ బాగా మిక్స్ చేసుకున్నాను. వైట్ కాంపౌండ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఓరకనే థిక్ అయిపోతుంది. కొంచెం మన ఫ్లేమ్ ఏమైనా హైలో పెట్టేసినా అట్లా దగ్గరుండి చూసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టి అంపటిని థిక్ అయిపోతుంది. చూసారు కదా, ఇది కొద్దిగా థిక్ అయిపోయింది. సో ఇదైతే ఇంకొక మోడ్లు, దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. హార్ట్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది. సో ఇవండి 3 బాక్సెస్ రెడీ అయిపోయినాయి డిస్పాచ్కి. ఏమో డార్క్ చాక్లెట్ విత్ నట్స్ అండ్ ఇది వచ్చేసి మిల్క్ చాక్లెట్ ప్లెయిన్. ఇంకొకటి వీటిలో డార్క్ చాక్లెట్ బాక్సెస్ ఈరోజు డిస్పాచ్ చేయాలి ఇద్దరికి. ఒకటేమో కొరియర్ చేస్తాను, ఇంకొకటేమో ర్యాపిడో. కొరియర్ చేసేదేమో విజయవాడకి వెళ్ళాలి.